హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏంటంటే నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు కొన్ని సీన్స్ తీశానండి. అవి ఏంటంటే అసలు నిద్రే పోలేదు నేను. ఎందుకంటే అన్నీ చూడాలి, పైనుండి ఎలా ఉంటాయి అన్నట్టుగా సీన్స్ అయితే తీశాను. అనుకోకుండా అదేంటంటే దుబాయ్ పైనుండి వచ్చేటప్పుడు, ఇండియా నుండి వచ్చేటప్పుడు దుబాయ్ ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఏమైందంటే అవి ఏంటంటే చెట్లలాగా ఇట్లా ఒక బాల్ గోలు లాగా ఇట్లా రౌండ్గా అన్ని చెట్లు లాగా అలా గీతలుగా కనిపించొట్టినాయి. కనిపిస్తుంటే అవి ఏంది ఇది సముద్రమా ఏంటన్నట్టు, చుట్టూ సముద్రం పక్కకు ఇవి ఒక చెట్టు చుట్టూ ఇట్లా రౌండ్ గీతలాగా, ఆ రౌండ్ లోపల అన్ని లైన్గా అన్ని ఇట్లా ఒక రకంగా భలే కనిపించినాయి. నాకు కనిపిస్తే ఏంటా అనేది చూసి ఈ లాస్ట్ మూమెంట్లో వీడియో తీశానండి. అది ఫ్లైట్లో నుండి ఫ్లైట్ కిటికీలో నుండి అది మీకు చూపిస్తా అనుకుంటున్నా. ఏంటంటే నాకు బాగా నచ్చింది. అది దుబాయ్ అని కూడా నాకు తెలియదు అనమాట. అయితే అనుకోకుండా మా అమ్మాయి ఏం చేసింది కదంటే, నేను వీడియోలు తీసినవన్నీ ఒక రోజు చూసి అమ్మ ఇది దుబాయ్ అంటే అది దుబాయ్ మొత్తం ప్లేస్ అన్నమాట. మొత్తం మన భారతదేశం ఎట్లనో ఆ దుబాయ్ ఇదంతా అట్లా అన్నట్టుగా ఆమె చెప్పిందనమాట. ఇది దుబాయ్నే అమ్మ, ఇదంతా ఊరు, ఇది అంటే స్టేట్ అది అన్నట్టుగా చెప్పింది. భలే ఉందనేసి నవ్వింది. అయితే అది తెలియకుండానే ఇది ఏ ఊరో ఏందో అనేసి అయితే నేను ఆ రోజు అందులో వాయిస్ ఇచ్చాను, మాట్లాడాను. అది మీకు చూపిస్తా అనుకుంటున్నా. దుబాయ్ చెట్టు ఆకారంలో ఉంటుందండి. అది మీకైతే ఇప్పుడు చూస్తా, మీకు నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే కామెంట్ చేయండి. అసలు ఇక్కడ చలి వల్ల నేనైతే ఏంటంటే నైటీలు, ఈ చున్నీ, స్వెటర్స్ వేసుకొనే ఉంటున్నా. ఇంకా చీర కట్టుకోవడానికి అయితే లేదు ఇక్కడ. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఆదరించండి, అందరికీ షేర్ చేయండి. ఏంటంటే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా పని చేసినప్పుడు దానికి ఫలితం ఉండాలని అయితే అనిపిస్తుంది కదా. నేను కూడా అలాగే అనుకుంటున్నా. క్లియర్గా తీయలేకపోతున్నా వీడియోస్ అని అనిపిస్తుంటుంది. ఏంటంటే రోజు ఒకేలాగా కాకుండా అంటే నాకు కొంచెం తీయడం కూడా ఇంకా నేర్చుకోవాలి. ఎంత నేర్చుకున్నా తక్కువేనంట ఫ్రెండ్స్. ఎంత నేర్చుకున్నా ఆవగించే అంత అన్నట్టుగా. కానీ ఏమో ఫ్రెండ్స్, నాకు లక్ ఎప్పుడు వస్తుందో, నేను ఇందులో ఏంటంటే నాకు ఎప్పుడు మానిటేషన్ అవుతుందో. ఏంటంటే మొన్న ఈ మధ్యలో ఏమైందంటే వీడియోస్ చక్కగా పెట్టక మళ్ళీ టైము 365 రోజులల్లా మొత్తం 3000 గంటలు కాక దగ్గర ఒక 1500 వాచ్ టైం పోయిందండి. నేను సంపాదించిందంతా పోయింది. ఎంతో కష్టపడి ఈ వీడియో అన్నీ పెట్టి అంత వాచ్ టైం అంతా పోయింది. చాలా బాధ అనిపిస్తుంది. 1500 వాచ్ టైం అంటే ఇప్పుడు ఒక 1500 ఉంది, 1600 ఉంది. దగ్గరికి వచ్చే టైంకి అంతా పోయిందండి. 2500 అయింది. ఇప్పుడు 1000 గంటల టైం, సారీ అండి 15 గంటలు కాదు, 1000 గంటల టైం వేస్ట్ అయిపోయింది. అంటే ఇక అప్పుడు ఆ టైంలో అట్లా ఉండే నాకు వీలు కాక వీడియోస్ పెట్టలేదు. ఏదేమైనా మీరందరూ ఆదరించాలని, మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజైతే ఆ దుబాయ్ సీన్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఏంటంటే అది ఎప్పటి నుండో పెడదాం అనుకున్నా. ఈరోజు దాన్ని మొత్తం నేను సెట్ చేసి మీకు పెడదాము అనేసి అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. కనీసం ఏ ఊరనైనా కానీ మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ చూడండి, ఇవి ఒక చెట్టులాగా కనిపిస్తుంది చూడండి. అదంతా ఒక ఊరు, ఒక
ఏదో ఏ ప్రదేశమో ఏమో తెలియదు నాకు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒక డిజైన్ లాగా భలే ఉంది, రౌండ్గా ఒక చెట్టు లాగా. అదేంటంటే ఒక ఊరండి ఇది, ఒక ఊరు కాదు, కొన్ని ఊర్లు కూడుకున్న ప్రదేశాలను. అక్కడొకటి ఇక్కడొకటి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, ఇంకా అక్కడక్కడ కూడా. ఇదంతా సముద్రమో ఏమో నాకైతే అర్థమవుతలేదు. సముద్రమే అనుకుంటా ఫ్రెండ్స్. మొత్తానికైతే ఫస్ట్ తీసిన అయితే భలే ఉన్నాయి. ఇందులో స్టీమర్లు పడవలు లాగానైతే కనిపిస్తున్నాయి. మొత్తం నీరు ఆకాశం ఒకటేలాగా ఉంది. పెద్ద పెద్ద స్టీమర్లు అయితే నడుస్తున్నాయి. 1 2 3 4 5 6 7 8 9. చాలా పెద్ద సముద్రం అంటే ఇది. అది చెట్టులాగా ఉన్నది, ఏదో ముగ్గులాగా వేసినట్టుంది కానీ అదంతా మొత్తం కొన్ని దేశాలు ఊరో అర్థమవుతలేదు నాకైతే. అదేంటో నేను తెలుసుకుంటా తర్వాత.